గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, కర్నూలు రాజధానిగా ఉన్నది. దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైదరాబాదుకు తరలిస్తూ హైకోర్టును కర్నూలులో పెట్టాలా అని చెప్పేసి పెద్ద మనుషులు తీర్మానం చేయడం జరిగింది. చేసినా కూడా హైకోర్టును రాయలసీమలో పెట్టలేదు. అట్లాగే రాయలసీమకు సంబంధించి ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏ రకంగా కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి గతంలో లేదు. ఎందుకంటే బాగా వెనకబడిన ప్రాంతం, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అందరు పాలకులు విస్మరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారి టైంలోనూ, సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ మేలు జరిగింది తప్ప ఎప్పుడు కూడా అన్యాయమే జరిగింది. తప్పకుండా, ఎందుకంటే అందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు టీడీపీ అయితేనే, బీజేపీ అయితేనే, కమ్యూనిస్టులు అయితేనే అన్ని ఉద్యమాల్లోనూ రాయలసీమను అభివృద్ధి చేయాలి, హైకోర్టును, ఎందుకంటే బార్ కౌన్సిల్ వాళ్ళు లాయర్స్ ఉద్యమాలు చేసేటప్పుడు దాదాపు 100 పైన రోజులే ఉద్యమం చేసినారనుకుంటా, రిలే నిరాహార దీక్షలు అన్నీ. సో దాంట్లో అందరూ పాల్గొని మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, అట్లాగే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి వాళ్ళందరూ ఎందుకు గమనున్నారో ఏమో తెలియదు, కానీ అందరూ గమనున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వంలో హెచ్ఆర్సీ అయితేనేమి, తర్వాత ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు ఇవి ఆల్రెడీ కర్నూలులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ముందుగానే ఈ రాష్ట్రాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఉద్యమాలు వచ్చి విడిపోయే కార్యక్రమం ఎప్పుడు జరగకూడదు. సో ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసే దిశలో కర్నూలులో హైకోర్టును పెట్టే కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ అయితేనేమి, ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు అయితేనేమి, ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భూములు కేటాయించడం జరిగింది. అక్కడంతా కూడా దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దానిలో ఎందుకంటే లా యూనివర్సిటీ కూడా అక్కడికే, 2వ యూనివర్సిటీ, ఒకటి వైజాగ్లో ఇప్పుడే నేషనల్ లా యూనివర్సిటీ అనేది ఉంది. సో దాన్ని కర్నూలులో పెట్టాలి అన్న ఉద్దేశంతో 2వ లా యూనివర్సిటీ దేశంలో ఎక్కడా లేదు. ఒకటే లా యూనివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీ ఒకటే ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకోటి అవసరము అన్న ఉద్దేశంతో అప్పుడు ఆ యూనివర్సిటీకి పర్మిషన్ తెచ్చుకొని దానికి దాదాపు ఒక 100 ఎకరాలు కేటాయించి 1000 కోట్ల రూపాయలు కూడా దానికి నిధులు కూడా సమకూర్చి ఎస్టాబ్లిష్ చేస్తామనుకునే పరిస్థితుల్లో ఎలక్షన్లు రావడం, ఆ నేషనల్ లా యూనివర్సిటీని కూడా
తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తరలించకపోయిన పరిస్థితి. సో ఈ రకంగా అన్నీ తరలించే కార్యక్రమమే. ఎందుకంటే గతంలో మనం పొరపాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోనే మొత్తం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బులంతా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ను అభివృద్ధి పరిచి, సో తర్వాత అన్యాయమైన పరిస్థితి మనందరికీ కనపడుతుంది మన కళ్ళ ముందరే. సో దాన్ని విస్మరించి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసే కార్యక్రమం జరుగుతోంది. అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతోంది. సో అదే కాదు, కడప జిల్లాలో కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు, నష్టం ఏం లేదు. ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట. చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడే చేస్తాడు, వేరే ఇంకోరెవరు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కేంద్రీకరణకే మొగ్గు చూపించే కార్యక్రమం. గతంలో హైదరాబాదుకు అట్లే చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ అమరావతి పేరుతోను గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇక్కడికి తీసుకుపోయే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది, కౌన్సిల్ జరుగుతోంది. సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి, సో అక్కడ వాణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు. మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరు చేయలేదు. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా మా రోల్ మేము నిర్వహించే కార్యక్రమం చేస్తాం. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే చూసే కార్యక్రమం ఎప్పుడు చేయము అని చెప్పి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా ఈ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా ఇంత అన్యాయం చేస్తుంటే డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం భవిష్యత్తులో ఉంది అని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాయలసీమలో ఏదైతే గతంలో పెట్టడం జరిగిందో అవన్నీ కూడా కొనసాగించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, క్వశ్చన్ చేస్తామన్న జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్కి అయితేనేమి వారికి అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా మా పాలసీనే అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీనే అది. వికేంద్రీకరణే అన్ని ప్రాంతాల సమతౌల్యము చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. డెఫినెట్గా నష్టం దానివల్ల జరిగిందా ఇంకొక దానివల్ల జరిగిందా అనేది అది పక్కన పెడితే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళకొక్కరికే కాదు, సో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏమి జరిగినా కూడా మా పార్టీ ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. వాళ్లకు తోడు ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళు.
సో తప్పు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇవన్నీ కూడా ముందుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఇది తీసుకోవాల్సిన పనిలే, కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకొని వాళ్ళని ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్యా ప్రయత్నాలు చేసిన కార్యక్రమం. సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది, సోషల్ మీడియాకి అయితేనేమి ఇంకో దానికైతేనేమి, ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన దౌర్జన్యాలు, కొన్ని వేల కేసులు నమోదులు కావడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ దౌర్జన్యాల అన్ని దాళ్లకు ఖచ్చితంగా ఖండించే కార్యక్రమం చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన కూడా దౌర్జన్యము జరుగుతోంది. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన దానిపైన ఈరోజు ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ కూడా బయటికి తీసి, సో అవన్నీ కూడా ఇప్పుడు కేసులుగా నమోదు చేసే కార్యక్రమం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజమైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. దాదాపు ఇప్పటికే 150-160 మంది దగ్గర సోషల్ మీడియా మా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగిన పరిస్థితి లేదు. సో ఇక్కడ మాత్రమే జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏది కానీ పర్మనెంట్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇంతకు 10 ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తాను. అధికారులకు కూడా చెప్తున్నా నేను, అధికారులకు ఇది పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. సో జమ్లింగ్ అందులో 5 ఏళ్ళు కూడా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా జమ్లింగ్ ఉన్న కారణంగా ఇంకా ముందుకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. 1.5 సంవత్సరం ముందు వస్తుంది. తప్పకుండా ఇవన్నీ దానికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ 41A నోటీసులు ఇచ్చి పంపించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు మన జిల్లాలో చూసినట్లయితే SC/ST అట్రాసిటీ యాక్టులు పెడుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. ప్రతి కేసులో SC/ST పెడుతుంది. దాన్ని ఎట్లా చూస్తుంది? అందుకోసమే ఇది దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన. నిజంగా కూడా ఇంత దారుణం ఎక్కడా ఉండదన్నమాట. సో ఎక్కడ ఎందుకంటే అది ఆ సెక్షన్లన్నీ ఏం వర్తించే పరిస్థితులు లేవు కాబట్టి దుర్మార్గంగా ఏమీ లేని దాంట్లో కూడా SC/ST కేసులో ఎవరో ఒకరితో ఈ రకంగా ఒక SC వాళ్ళతోనో లేకుంటే ఒక ST వాళ్ళతోనో చిన్న కంప్లైంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ఆ ఇన్సిడెంటే జరిగినదు. జరగకపోయినా చిన్న ఒక కాగితం తీసుకోవడం, ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఈ సెక్షన్లన్నీ వేసేసి తీసుకొచ్చి లోపల వేసే కార్యక్రమం, వాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చే కార్యక్రమం, ఇదంతా కూడా చేస్తున్నారు అన్నమాట.
సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇదేమి పిల్లి పాలు తాగుతా అనుకుంటారు అనమాట, ఎవరు చూడలేదులే అని చెప్పేసి. సో అట్లేమి ఉండదు అనమాట. డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా దారుణం. ఎవరు చేసినా అసభ్యకరంగా ఎవరు చేసినా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎవరిపైనా, ఏ పార్టీకైనా ఉంది, ఏ నాయకులకైనా ఉంది అన్నమాట. ఎవరు సభ్య సమాజం అనేది దాన్ని అంగీకరించదు. అట్లా పోస్ట్ చేసే వాళ్ళను, అట్లా మాట్లాడే వాళ్ళను కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినారన్నమాట. వాళ్ళకి ఎలా మాట్లాడింది, ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు వాళ్ళకు. మరి తెలియదో లేకోకుంటే పొగరో లేకోకుండా ఇంకొకటో ఏమో కానీ మొత్తం పైన ఏమంటే అవి మాట్లాడే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ మెదలో అంతా కూడా మనం ఇప్పుడు అంత గతంలోనే కాదు, ఇప్పుడైతే మరీ దారుణం అన్నమాట. మరీ దారుణంగా టీడీపీ సోషల్ మీడియా మరీ దారుణంగా మార్ఫింగ్లు చేసేసి ఇన్సిడెంట్లు లేకపోయినా అసందర్భంగా పోస్టింగ్లు పెట్టి ఎవరిపైనైనా కూడా దారుణంగా కామెంట్లు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నా వాళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు తీసుకునే పరిస్థితే లేదన్నమాట ఈ పోలీస్ అధికారులకు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కౌంట్ ఉంటుంది. తప్పకుండా ఆ కౌంటుకు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా